యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. వర్ధమాన గాయని గాయకులను ప్రోత్సహిస్తూ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకానురంజకంగా రూపొందించి ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇదే మా సాదర స్వాగతం. పాటల పల్లకి, పాటల పల్లకి. తమ గళాలను పాటకు అనుసంధానించి ఎంతగానో సాధన చేసి నేడు తమ పాటల పాటవాన్ని ప్రదర్శించేందుకు విచ్చేసిన గాయని గాయకులకు స్వాగతం పలికేద్దాం. నమస్తే అండి. గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అనేక వేదికలపై తమ గానామృతాన్ని పంచిన ప్రముఖ గాయని ప్రసన్న లక్ష్మి గారు నేటి మన పాటల పల్లికి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకురాలిగా విచ్చేశారు. వారికి ఇదేమా సాదర స్వాగతం. ప్రతి పాటకు తగిన నేపథ్య సంగీతాన్ని అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న వాద్య కళాకారులకు సాదర స్వాగతం. పాటల పల్లికి కార్యక్రమంలోని ప్రతి విభాగము వైవిధ్యంగా ఉంటుంది. మొదటి విభాగము దృశ్య పల్లకి. ఈ విభాగంలో తెరపై కనిపించే దృశ్యాన్ని ఆధారంగా చేసుకుని గాన విశ్లేషకురాలి సహాయంతో గానాన్ని ఆలపిస్తారు. ఇక రెండవ విభాగము కావ్య పల్లకి. ఈ విభాగంలో పాటల రచయితల మరపురాని గీతాలను ఆలపిస్తారు. ఇక మూడవ విభాగము మధుర పల్లకి. ఈ విభాగంలో గాయని గాయకులు యుగల గీతాలను ఆలపిస్తారు. మరింకా ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగమైన దృశ్య పల్లకి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కిరణ్ గారు. హలో కిరణ్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నానండి. ఓ, ఈ ప్రోగ్రామ్ కోసం అంత దూరం నుంచి వచ్చారా? అవునండి. గ్రేట్ అండి. సంగీతం నేర్చుకున్నారా మరి? నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సూపర్. మరి ఈరోజు దృశ్య పల్లకి విభాగంలో ఒక స్క్రీన్ పైన దృశ్యం కనిపిస్తుంది. దాన్ని అనుసరించి మన మ్యామ్ కూడా ఉన్నారు కాబట్టి సూచనలు తీసుకుంటూ పాటను అందుకోవాలి. ఓకే అండి. ముందైతే స్క్రీన్ పైన ఏ దృశ్యం వస్తుందో చూసేద్దాం. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ చూడండి. ఏం కనిపించింది? ప్రవాహం, సెలయేరు, గంగా ప్రవాహం. ఓకే, పక్కన ఈ విజువల్ చూడండి. ఇది స్వరాలు. స్వరాలు. ఓకే, సంగీతం ఇప్పుడే నేర్చుకుంటున్నారు అని చెప్పారు కాబట్టి మీకు తగ్గట్టుగానే వచ్చింది విజువల్. మరి దీని ఆధారంగా మీకు పాట ఏమైనా గుర్తుకొచ్చిందా? మేడం సజెషన్ తీసుకుందామా? మేడం సజెషన్ తీసుకుందాం. మ్యామ్, ఆ చిత్రంలో స్వరాలు ఉన్నాయన్నారు కదా, గంగా ప్రవాహం కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఏ పాట గుర్తొస్తుంది? అది ఇది కలిపితే స్వరరాగ గంగా ప్రవాహం. వెరీ గుడ్, వెరీ నైస్ సాంగ్. పాడతారా? ఓకే, పాడండి. ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుగీతికా గాన సరసీరుహమాలికా స్వరరాగ గంగా ప్రవాహమే. లోపల నిండిన నింగిలో ఊరిమెను మేఘం నిన్నాళ్ళకి పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి
రాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకరానా స్వర సప్తకాలే కెరటాలు కాగా ఆ గంగ పొంగింది లోనా స్వర రాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే రాతే వసంతేతి కాలికే పలికే కుగీతికా గాన సరసీరుహమాలిక స్వర రాగ గంగా ప్రవాహమే వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలు నందాలుని ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలునే పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్యరాగాలునే మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలునే స్వర రాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుగీతికా గాన సరసీరుహమాలిక స్వర రాగ గంగా ప్రవాహమే స్వర రాగ గంగా ప్రవాహమే సూపర్ అండి కిరణ్, చాలా బాగా అనిపించింది మాకైతే. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఓకే బాగానే పాడారు కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలేమో అనిపించిందండి నాకు. శృతి అక్కడక్కడ తప్పుతోంది, లయ కూడా కొంచెం అటు ఇటుగా అవుతున్నారు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సంగీతం నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రీవల్లి. హలో శ్రీవల్లి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు ఎంత ఫేమసో తెలుసా? పుష్ప తర్వాత. అవునండి. అవునా? ఓకే, మరి మీ పాట కూడా అంతే ఫేమస్ అవ్వాలి. ఓకే అండి. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? ఈవెంట్స్కి వెళ్తుంటాం. అవునా? స్టడీస్ కంప్లీట్ అయిపోయాయా? మ్యారీడ్. మ్యారీడా? అమ్మో, షాక్. సూపర్. మరి దృశ్య పల్లకి విభాగం నీకు అర్థమైపోయింది కదా? ఒక దృశ్యం స్క్రీన్ పైన కనిపిస్తుంది, దాన్ని అనుగుణంగా ఒక పాటను అందుకోవాలి. ఓకే అండి. ఓకే, స్క్రీన్ ప్లీజ్. ఓకే శ్రీవల్లి గారు, స్క్రీన్ చూసేసేయండి. ఏం కనిపించాయి? హార్ట్ సింబల్ ఉంది, ఒక పేరు ఉన్నారు. ఓకే, మీదే ఆ పేరు. హార్ట్ బ్రేక్ సాంగ్ మేబీ అనిపిస్తుందా? డౌట్స్ ఎందుకు మేడం ఉండగా. ఓకే. కళ్ళు కనిపిస్తున్నాయి, మళ్ళీ హృదయం కూడా కనిపిస్తోంది కదా. అవును, హార్ట్ బ్రేక్ లాగా అనిపిస్తోందా మీకు? అక్కడ వాటిని కలుపుతూ ఒక పాట పాడండి, చూద్దాం ఏ పాట పాడతారో చూస్తాను. ఓకే మ్యామ్. ఐడియా వచ్చింది ఏదైనా పాట? తను వెతికిన తగు జత. ఓకే మేడం, అదేనా పాట? నాకు కరెక్ట్, అదే సాంగ్, నేను అదే అనుకున్నాను. తను వెతికిన తగు జత నువ్వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది
రక్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి, తను వెతికిన తగు చెతను వేమని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీవేనని, తెరమరుగున గలమది విందాలి. ఊరికే అల్లరి ఉడికే ఆవిరి, ఎవరు నాసరి లేరను వైఖరి, పొగరనుకో పొగదనుకో సహజ గుణానివి, వలదనుకో వరమనుకో వరకట్నానివి, ఒడుపుగా వరస కలిపి మాశయ మగువ నేలుకో. నిన్ను కలవక గడవదు కద కాలము, నిన్ను కలవక నిలవదు కద ప్రాణము. కళ్యాణికి కళ్ళము వేయవా, అతిగారానికి అనుకువ నేర్పవా, కసురుకునే కనుబొమలు కలహము ఓడని, విడియపడే ఓటమిలో గెలుపును చూడని, చెలియకు చెలిమి కలిపి తలుపు తడిమి తడిని తెలుసుకో. అది పెరగని దివికంగను నేనట, అతిశయమున ఎగసిన మది నాటట, గుడి పెరిగిన శివుడవు నీవేనట, జడముడులకు నిలుపదనను నీచట, పనిమాల బతిమాలాల ప్రేమ పలుకవదేలా, నువ్వే 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 కావాలంటున్నా, పట్టు విడుపు లేనే లేని పంటున్నానా. శ్రీవల్లి గారు బాగా అనిపించిందండి. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఓకే అండి. పాటే బంగారమాయన శ్రీవల్లి అని అడగాలనిపించింది మిమ్మల్ని. పాట ఎందుకు ఓపెన్ చేసి పాడట్లేదు మీరు? ఇలా మూతిలా బిగబెట్టేసుకొని మెల్లిగా గుసగుసలాడుతున్నట్టుగా ఓపెన్గా పాడండి. కొంచెం టెన్షన్ అవసరం లేదండి. మన దూరదర్శన్, మన ఆర్కెస్ట్రా అంతా మన వాళ్ళే కదా. అన్ని ఛానల్స్ కంటే ముందు వచ్చిన ఛానల్ మన దూరదర్శన్. మనకు చాలా నిర్భయంగా చక్కగా పాడచ్చు నవ్వుతూ, ఓపెన్ అప్ అయ్యి. ఓకే మ్యామ్. బాగా ప్రాక్టీస్ చేసి పాడండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సూపర్. ఈ చిన్న చిన్న మైనస్లు క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ సాంగ్కి పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. గుడ్. థ్యాంక్ యూ. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ప్రణవ్ గారు. హలో ప్రణవ్ గారు. హలో అండి, ఎలా నమస్కారం. ఉన్నారు? నమస్తే. బాగున్నానండి. సూపర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వనపర్తి నుంచి వస్తున్నాను. వనపర్తి. ఇవాళ మా పార్టిసిపేట్స్ అంతా చాలా లాంగ్ నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళే అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏం చేస్తుంటారు? నేను ఎంఏ బీఈడి కంప్లీట్ చేశాను. ఎంఏ తెలుగు అండి. ఓకే. సంగీతం పట్ల అవగాహన? సంగీతం నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా? దాదాపు 3 సంవత్సరాల వయసు అప్పటి నుంచి పాడుతున్నాను నేను. ఓ గ్రేట్ అండి. మరి ఈ దృశ్య పల్లకి విభాగం మీకు అర్థమైపోయింది కదా? అర్థమైందండి. ఆలస్యం చేయకుండా స్క్రీన్లో మీకు ఏ దృశ్యం వస్తుందో చూసేద్దాం. సరే అండి. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ వచ్చింది చూడండి.
చూస్తున్నాను. ఏం కనిపించాయి? మల్లెపూలు, మ్మ్. ఆ, వర్షం జల్లు పడుతుంది. వర్షం జల్లులు. ఓకే, మీకు సంగీతం పట్ల బోలెడంత అవగాహన ఉంది కాబట్టి దీన్ని బట్టే మీకు ఒక పాట ఐడియా వచ్చిందా? మేడం సజెషన్స్ తీసుకుందామా? మేడం సజెషన్ తీసుకుందాము. సూపర్. మల్లెపూలు వానజల్లు అన్నారు కదా. మల్లెపూలు అంటే సిరిమల్లెపూలు, వానజల్లు. అవును మేడం. నాకైతే డెఫినెట్గా ఒకటే సాంగ్ గుర్తొస్తుంది. అవును మేడం. చాలా చక్కటి ప్రఖ్యాతి పొందిన సాంగ్ అది. మీరు చెప్పండి ఏం పాట అది? సిరిమల్లె నీవే విరిజల్లు కావే. కరెక్ట్, నాకు కూడా అదే అనిపించింది. బాలు గారు ఎంతో అద్భుతంగా పాడారు కదా. అవును మేడం. మీరు కూడా చాలా చాలా బాగా పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే వలపంటి నీవే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగే నాలో, చెలరేగిపోవే మధుమాసమల్లే, ఎలమావి తోట పలికింది నాలో, పలికించుకోవే మది కోయిలల్లే, నీ పలుకు నాదే, నా బ్రతుకు నీదే, తొలి
ప్రణవ్ గారు అద్భుతంగా అనిపించిందండి. ధన్యవాదాలండి. సూపర్ సూపర్ ఫీలింగ్. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. చాలా చక్కగా పాడారండి మీరు. సంగీతం నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం. అంత దూరం నుంచి దూరదర్శన్ మీద అభిమానంతో వచ్చి చాలా చక్కగా గానం చేశారు. కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మంచి కాంప్లిమెంట్స్ అందేసుకున్నారు కాబట్టి హ్యాపీగా కూర్చోండి. దృశ్య పల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పార్టిసిపెంట్ శృతి గారు. హలో శృతి గారు, హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఓ ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్. అమ్మయ్య, మీరు మాత్రం హైదరాబాద్. సూపర్. మరి సంగీతాన్ని నేర్చుకున్నారా అండి? యా, ముందు నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు. ఓకే, మరి స్క్రీన్ చూసేద్దామా ఆలస్యం లేకుండా? యా, ఓకే. స్క్రీన్ ప్లీజ్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది చూడండి. అమ్మో, అన్నీ మ్యాథ్స్. ఐడియా వచ్చింది ఏమైనా? అవును, కొద్దిగా వచ్చిందా? మిగతా కొద్దిగా మామ్ దగ్గర నుంచి తీసుకుందాం. ఏం కనిపిస్తోందండి స్క్రీన్ మీద మీకు? నాకైతే అర్థం కావట్లే, ఏంటో చెప్పండి. చదువు, లెసన్స్, టీచింగ్. అవునా? వీటంటిని కలిపి ఒక పాట పాడండి, వీటిని జత చేసి. మాస్టరు అని కొత్తగా సార్ కరెక్ట్. స్కూలు, మాస్టారు, బ్లాక్ బోర్డు, అదే అనమాట అర్థం. సార్ ఉన్నారు. సార్ ఉన్నారు కదా, సార్ మీద సాంగ్ పాడతారా? యా, పాడండి. శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా. ఇష్టంగా ఏ చోట నువ్వేం చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నేను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా. మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంకపై
మనసును గెలిచారు. శృతి గారు చాలా బాగా అనిపించిందండి. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. బాగా పాడారండి. మీరు సంగీతం నేర్చుకునేది కనిపిస్తోంది, కానీ పై నోట్స్కి వెళ్ళినప్పుడు శృతిబద్ధంగా పాడాలి. సంగీతం నేర్చుకోవడం మానకండి. ఓకే. ఇప్పుడు అంతా ఆన్లైన్లో కూడా నేర్పిస్తున్నారు కదా. అవును. మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కష్టం నేర్చుకోవడము బయటికి వెళ్ళి, కానీ ఆన్లైన్లో నేర్చుకొని కంటిన్యూ చేయండి. ఓకే. శ్వేతామోహన్ గారు పాడారన్నారు కదా ఈ పాట. అవును. వాళ్ళ అమ్మగారి పేరు తెలుసా మీకు? లేదు. సుజాత గారు, పరువం వానల పాడిన ఆవిడ. వాళ్ళంతా చక్కగా సంగీతం నేర్చుకొని సినిమాల్లోకి వచ్చి పాటలు పాడుతున్నారు. సో మీరు కూడా సంగీతాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగా పాడతారని షూర్. అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే, విన్నారు కదా, కూర్చోండి. దృశ్య పల్లకి విభాగాన్ని అందమైన పాటలతో కంప్లీట్ చేసుకున్నాం కదా. మరి మన రెండవ విభాగమైన కావ్య పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. కావ్య పల్లకి విభాగంలో ముందుగా వస్తున్న పెయిర్ కిరణ్ అండ్ శ్రీవల్లి. కిరణ్ అండ్ శ్రీవల్లి గారు, ఈ విభాగంలో మీరు ఎంచుకునేటువంటి పాట ఏంటండి? పట్టి తెచ్చానులే. ఓ ఓకే. ఏ మూవీలోది సాంగ్? ఆత్మబంధువు. సింగర్ ఎవరు? ఎస్ జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా గారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా అంతే అందంగా పాడేసేయాలి. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, నా మావ కోసం చూడని వేదాన్ని కళ్ళు మూయి చూపుతాను అని, ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు మూయి చూపుతాను అని, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే, నా మల్లి కోసం. మనసును సెగలిగసే ఈ మాయ వెలుపల చలికరిచే, వయసుకు అది వరస, వరసైన పిల్లదాన్ని కది తెలుసా. మాపటికి చలి మంటేస్తా కాచుకో కాసంతా, ఎందుకే నన్ను ఎదదోస్తా, అందుకే పడి చేస్తా. చింతాకులా చిరాగటి పూచింది పూదోట, కన్నే పువ్వు కన్ను కొడితే తుమ్మెదకు దొంగాట. దోబూచుని ఆట పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే, నా మల్లి కోసం. ఏదేది చూడని వాదాన్ని, కళ్ళు మూయి చూపుతాను అన్నీ, ఏదేది చూడని వాదాన్ని, కళ్ళు మూయి చూపుతాను అన్నీ, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, నా మల్లి కోసం. పొద్దు ఉంది ముద్దులివ్వనా, ఇచ్చాక ముద్దులన్నీ మూటగట్టనా. మూటలన్నీ విప్పి చూడనా, చూసాక నోటొకటి లెక్క చెప్పనా, నూటికి నూరైతేనే కోటికి కొరతేనా. కోటి
చూపైతేనే కోరికలు కుసరేనా నోరున్నది మాటున్నది అడుగేస్తే ఏ తప్పు రాత్రైంది రాజుకుంది చిటపటగా చిరునిప్పు అరే పోవే పిల్ల అంతా డూపు పట్టి తెచ్చాను నీ పండు వెన్నెల్లి నేనే నా మావ కోసం పట్టి తెచ్చాను నీ పండు వెన్నెల్లి నేనే నా మావ కోసం ఇదేది చూడని వేదాన్ని కళ్ళు మూయి చూపుతాను అన్నీ ఏది చూడని వేదాన్ని కళ్ళు మూయి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్లి నేనే నా మల్లి కోసం. సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. కిరణ్ గారు, మీరు శ్రీవల్లి కూడా నవ్వుతూ స్మైలీ ఫేస్ మెయింటైన్ చేస్తూ భలే పాడారు. ఎలా అనిపించిందో మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. బాగా ఉంది. లైవ్లీగా పాడుతున్నారు కానీ లవ్లీగా పాడాలి ఇంకా. ఓకే. ఓకే మ్యామ్. నవ్వుతూ చక్కగా పాడుతున్నారు కానీ అసలు పాట ట్యూన్ అదంతా బాగా ఆకళింపు చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా అవే నోట్స్ తోటి పాడాలి. ఆర్కెస్ట్రా వాళ్ళు పర్ఫెక్ట్గా వాయిస్తారు. మనం కూడా అంత పర్ఫెక్ట్గా పాడితే బాగుంటుంది, ఇంకా రంజకంగా ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు ప్రణవ్ గారు అండ్ శృతి గారు. ఓకే, మరి కావ్య పల్లకి విభాగంలో మీరు ఎంచుకునేటువంటి పాట ఏంటండి? పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం. వావ్, జీన్స్ మూవీలోని ఈ సాంగ్ ఎన్నిసార్లు వినాలనిపించే పాట. రెహమాన్ గారి మ్యూజిక్లో. ఓకే, లిరిసిస్ట్ ఎవరు? శివ గణేష్ గారు. ఓకేనండి, మరి శృతి గారు మీరు కూడా ఆయనతో సమానంగా పోటాపోటీగా పాడాలి. ఓకేనా? Sure. ఆల్ ద బెస్ట్. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని సోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వీరవులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం. తారారారారా 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 తారారారారా. ఈ వాసన లేని కొమ్మల
సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే. ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో చిటికెడైన ఉప్పందం, వాన నీరు అతిశయమే. విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మిణుగురులతిశయమే. తనువున ప్రాణం ఈ చోటనున్నదు, ప్రాణంలోన ప్రేమ ఈ చోటనున్నదు, ఆలోచిస్తే అతిశయమే. ఆగిరులు ఈతరులు ఈ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రయాణ పరువంలో అందరికి ఉంది ప్రేమేగా అతిశయం. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం. వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటి అతిశయం. అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం. ఒక దీవి ఇరుకాళ్ళంట నడిచొచ్చే నీవేనా అతిశయమే. జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వాలు 8వ అతిశయమే. నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు, తేనెలూరే అధరాలు అతిశయమే. మగువ చేతి వేళ్ళు అతిశయమే, మకుటాలాంటి కోళ్ళు అతిశయమే. కదిలే వంపులు అతిశయమే. ఆగిరులు ఈతరులు ఏ చెరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చరు ఉంది నీవేనా అతిశయం. తారారరారార, 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 తారారరారార. చాలా బాగుందండి పాట, అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది మాకైతే. అద్భుతంగా ఆలపించారు. మరి మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందామా? తెలుసుకుందాం. బాగుంది నాన్న, చాలా చక్కగా పాడారు. ఉన్నికృష్ణన్ గారు పాడారు కదా ఇది. అవును. మ్యూజిక్ మాస్టర్, ఆయన గురించి ఇంకా చెప్పేదే ఉంది. చాలా చక్కగా పాడారు. సుజాత మోహన్ గారు కూడా చాలా గొప్ప సింగరు. మంచి పాట ఎంచుకున్నారు, చక్కగా పాడారు. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. మన కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ కిరణ్ అండ్ శ్రీవల్లి గారు. ఓకే, మరి ఈ విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? మాటరాని మౌనం ఇది. అమ్మయ్య, ఇప్పుడు మాట్లాడారమ్మా మీరు. గ్రేట్. ఓకే, ఈ పాట ఏ మూవీలోది? మహర్షి. మహర్షి. సింగర్ ఎవరు?
బాలుగారు జానకి గారు. ఇదే స్మైల్తో ఇంతే అందంగా ఓపెన్గా పాడాలి పాట కూడా. ఓకేనా? మీకు ఇంకా చెప్పేది లేదు. సూపర్, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. ప్రాణమైన మూగగుండె రాగమిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. ముత్యాల పాటల్లో కోయిలమ్మ, ముద్దార పోసేది ఎప్పుడమ్మా. ఆపాల నవ్వుల్లో వెన్నెలమ్మ, దీపాలు పెట్టేది ఎన్నడమ్మా. ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం. ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం. నింగి నేల కూడే వేళ, నీకు నాకు దూరాలేల. అందరాని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. చైత్రాన కూసేను కోయిలమ్మ, గ్రీష్మాని కాపాట ఎందుకమ్మా. రేయంత నవ్వేను వెన్నెలమ్మ, నీరెండగా నవ్వు దేనికమ్మా. రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం. వేసారు గుండెల్లో రేగే గాయం, ఆడింది మధుర గేయం. ఆకాశాన తారా తీరం, అంతే లేని ఎంతో దూరం. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. అందరాని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది. కూడనిది చెత్త కూడనిది, చూడనిది మది పాడనిది. చిత్రరాని చిత్రముడి వీడనిది. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది. అందరాని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది. ఓకే, బాగా అనిపించింది. మరి ఓపెన్గా పాడారో లేదో సజెషన్స్ అన్నీ మన మేడం త్రూ తెలుసుకుందాం. మ్యామ్, ఎట్లా అనిపించింది? చాలా చక్కటి పాట ఇది. ఈ సినిమాని, ఈ పాటలన్నిటిని కూడా వైజాగ్లో భీమ్లీ రిషికొండ బీచ్లో చిత్రీకరించడం జరిగింది.
చాలా చక్కటి సినిమా. చాలా బాగా వాయించారు కదా ఆర్కెస్ట్రా వాళ్ళు. థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి. థ్యాంక్ యూ. కొంచెం సేపు ఒక పార్ట్ అంతా స్లోగా వస్తూ ఉంటుంది, ఒక పార్ట్ అంతా ఫాస్ట్గా వస్తుంది. చాలా చక్కగా వాయించారు వాళ్ళు. మీరు చక్కగా వాళ్ళకి తగ్గట్టుగా పాడాలి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇళయరాజా గారి పాటలు అంటేనే చాలా ప్రాక్టీస్ చేసుకొని రావాలి. బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పాడాలి. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. కూర్చోండి. కావ్య పల్లకి విభాగంలో చివరిగా వస్తున్నటువంటి పేర్ ప్రణవ్ గారు అండ్ శృతి గారు. ఓకే, మరి ఈ విభాగంలో చివరిగా మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? నా మనస్సుని మీటకే నేస్తమా, మన్మధుడు సినిమా నుంచి. ఓకే, భలే మంచి సాంగ్స్ తీసుకుంటున్నారండి, Thank బాగా అనిపిస్తున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. షూర్ అండి. నా మనసుని మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చిత్రమా, సరదాల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కౌవించకే ప్రేమ. నా మనసుని మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చిత్రమా. నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి, నీ వెంటపడే ఆశలకి చూపవా పూలదారి. చినుకల్లి చేరి వరదల్లి మారి ముంచేస్తే తేలేదెలాగా, తడి జాడలేని తమ గుండెలోని రాహాలు తీరేదలాగా. లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమ. నీ కనులలో వెలగని ప్రియతమా, నీ పెదవికి తెలుపని మధురిమా. నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను, నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను. అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువైరావా, కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా. నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమ. నీ కనులలో వెలగని ప్రియతమా, నీ పెదవికి తెలుపని మధురిమా. సరదాల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కౌవించకే ప్రేమ.
సూపర్, అందరి మనసులను మీటేశారండి, అంత చక్కగా పాడారు. మరి మ్యామ్ గారికి ఎట్లా అనిపించిందో అడిగేద్దామా? చాలా చక్కగా పాడారండి. మంచి బీట్ ఉన్న సాంగ్ కదా, సినిమా హిట్ పాట. సీతారామ శాస్త్రి గారు చాలా చక్కగా రచించారు ఈ పాటని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా సూపర్ మ్యూజిక్. అవును. ఇంకా బాలుగారు, చిత్ర గారు అసలు ప్రాణం పెట్టి పాడినేసి పాడేశారు చక్కగా. అవును. మీరు కూడా చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. కూర్చోండి. కావ్య పల్లకి విభాగాన్ని కూడా అందమైన పాటలతో ఫినిష్ చేసుకున్నాం కదా. మరి మన 3వ విభాగమైన మధుర పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మధుర పల్లకి కార్యక్రమంలో చక్కనైన యుగల గీతాలను ఆలపిస్తారు మన గాయని గాయకులు. మధుర పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేరు కిరణ్ అండ్ శృతి గారు. మధుర పల్లకి విభాగంలో మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటండి? అబ్బని తీయని దెబ్బ అనేసి. ఓ సూపర్ సాంగ్, అందరికీ ఫేవరెట్ సాంగ్. మరి ఏ సినిమాలోది? జగదేక వీరుడు అతిలోక సుందరి. అది తెలియని వారు ఎవరైనా ఉంటారా? సింగర్ ఎవరు? బాలు గారు, చిత్ర గారు. ఓకే. లిరిసిస్ట్? వేటూరి సుందరరామూర్తి గారు. ఓకే. మరి అంత అందమైన పాట కాబట్టి అంతే చక్కగా పాడేసేయాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉంది రో మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. పురుషుల్లోన పొంగవా పులగింతొస్తే ఆగవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున్న వరసలు కలవగా. ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదరిస బదరిస గలవుగా. కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు. ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు. చూస్తా సొగసు దోస్తా వయసు నిలబడు కౌగిట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పురుషుల్లోన పొంగవా పులగింతొస్తే ఆగవా. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అమ్మని నున్నని మొగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరి
తదిమిన శోకులు ఉరి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నాది పెదవులు అవి రాయి మధువులు రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనుగులు వస్తా వలిచి వస్తా మనకు ముదిరిన ముచ్చట అబ్బని తీయని దెబ్బ ఎంత గమ్మగా ఉంది రాయబ్బా అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన గుంగవా పులకింతొస్తే రాగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారవా అబ్బని తీయని దెబ్బ ఎంత గమ్మగా ఉంది రాయబ్బా ఓకే, ఈ పాట గురించి నేనైతే ఏం మాట్లాడదలుచుకోలేదు. మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ ఎట్లా అనిపించింది? ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి పాడితే బాగుండు అనిపించింది నాకు. ఇళయరాజా గారి పాట చాలా గ్రిప్పీగా చాలా చక్కగా పాడాలి. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ పాట ఎలా ఉంటుంది, ఆ డ్యాన్స్ ఎలా ఉంటుంది, అసలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. కూర్చోండి. మన మధురపల్లికి విభాగంలో చివరిగా వస్తున్న పార్టిసిపెంట్స్ ప్రణవ్ అండ్ శ్రీవల్లి. మరి మా మధురపల్లికి విభాగంలో మీరు ఏ పాటని తీసుకున్నారండి? బలపప్పట్టి బామబడిలో వావ్. బొబ్బిలి రాజా సినిమా నుంచి. సింగర్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. చిత్ర గారు. లిరిసిస్ట్ ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శాస్త్రి గారు. ఓకే, మరి ఇంకా అంతే చక్కగా పాడేయాలి. మన చివరి పాట కాబట్టి అంతే జోష్గా హుషారుగా ఆలపించేయాలి. షూర్ షూర్ అండి. ఓకేనా? ఓకే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బలపంపట్టి భామ బళ్ళో ఆ ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా ఓ పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో. సమింక ఎక్కువైతే చచా చిచి తప్పదయ్యో ఇప్పుడేట ప్రేమ బల్లో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లల్లో హల్లో ఎప్పుడు ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే, ఏదో కొత్త ఊపే ఎటువైపు నెట్టేస్తుంటే, ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది మొత్తంగా ప్రపంచం మహగమ్మత్తుగా ఉంది ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా, నా కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైన కాస్తైనా కంగారు తగ్గాలి కాదన్ను ఏం చేసినా. సరసం ఇంకా ఎక్కువైతే చచా చిచి తప్పదయ్యో అప్పుడేట ప్రేమ బల్లో అయితే గీతే ఎందుకయ్యో అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు అరెరే ఓ.
లోపు కూలే మన స్నేహం కోరుతుంటే కొండల్లో ఏ కోరే మనమెట్టా ఉన్నామంటే అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా ఎవరెవరో అత్తా మామ వరసెట్టా తెలిసేనే అందాక ఆ మత్తి అత్తమ్మ ఈ మత్తి మామనుకో బలపం పట్టి భామ బళ్ళో ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా ఓ పాడుకుంటా అచ్చులే అయ్యా ఇప్పుడు హయ్యారే హయ్యారే హై హల్లల్లో హల్లో ఎప్పుడు పిచ్చి పుచ్చాయి అల్లర్లు తగ్గించి వెళ్ళు నా పుచ్చవయ్యో బలపం పట్టి భామ బళ్ళో ఆయి నేర్చుకుంటా అప్పుడే ఇట్ట ప్రేమ బల్లో అయితే గీతే ఎందుకయ్యో అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హై హల్లల్లో హల్లో ఎప్పుడు తనన కన్న తాన నన్న తందా నన్న తందా నన్న కన్న కన్న తాన నన్న కన్న నన్న కంద నన్న తన్నన్న తందా నన్న నా హొయ్యారే హొయ్యారే హై తన్నన్న తందా నన్న నా హో 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 హై. ఓకే, ఈ పాటకైతే మేడం డాన్స్ వేస్తూనే ఉన్నారు, అంత చక్కగా ఉందండి. ఫైనల్ పాట కాబట్టి అందరిలో జోష్ కనిపించింది, అంత ఊపు మీరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపించిందో మేడంని అడిగేద్దామా? బాగుందండి, చాలా చక్కగా పాడారు. నువ్వు బాగా పాడావోయ్. ఫస్ట్ పాట కంటే ఈ పాటకి నీకు ప్రాక్టీస్ అయింది చక్కగా, వాయిస్ అదంతా కూడా థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది. ఇద్దరు చక్కగా ఊపుగా పాడారు, బాగుంది. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇవాటి మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటల్ని విని బాగా ఎంజాయ్ చేశాం కదా. మరి ఇది ఇవాటి మన పాటల పల్లికి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ వచ్చే పాటల పల్లికి కార్యక్రమంలో ఇదే వేదికపై మరికొంతమంది గాయని గాయకులతో మళ్ళీ కలుద్దామా? అందరికీ సెలవు, నమస్తే. అనురాగమే తలవో